I also inspired so much with him. I used to just see the quotation like arise, awake and stop not until you reach your goal. Every day I used to see that quotation when I was preparing for sub-inspector examinations. If you are comfortable with the Telugu, I can communicate in Telugu. Okay? Because I can communicate better in Telugu because that is my mother language. వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక 80% యూత్ వివేకానంద అని ఫాలో కాకుండా ఉండలేదు. ఆయన ఎంత యాప్ట్గా చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే, నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడు అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్ తోటి, హెల్దీ మైండ్ తోటి ఉండగలము, మనము మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్. అదే నిజం. అంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము, ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి? దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్. ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్. అంతే సింపుల్. అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేశంలో ఉన్న 140 కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లుంటుంది? ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్, రైట్? అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను. క్రమశిక్షణ అంటే ఏంది? జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది? విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది? ఉదయాన్నే ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్ర లేవడం, 10 సార్లు లేపితే కాకుండా ఉదయాన్నే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిద్ర లేవడం, మీ పేరెంట్స్ టీచర్స్ ఇచ్చిన టాస్క్ని ఉదయాన్నే ఏదైనా చేయాల్సి ఉంటే అది చేయడం, అన్ని పనులు సక్రమంగా ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేయకూడదో కాదు, ఏ విధంగా చేయాలో అదే చేస్తూ మీ పనిని మీరు అన్ని సక్రమంగా నిర్వర్తించడమే డిసిప్లిన్. సింపుల్. అంటే మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మనంగా చేయాల్సినవి చేసేస్తే అదే డిసిప్లిన్. ఇది అందరూ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది చేస్తే కనుక దేశం ఆటోమేటిక్గా